నమస్తే అమ్మలు అక్కలు. ఫ్రీ బస్సులు వచ్చినాక, మెట్రో రైళ్ళు వచ్చినాక మా ఆటోలలో ఎవ్వరు చూస్తలేరు. అప్పట్లెక్క మేము లేమమ్మా. మాకు కూడా భార్య బిడ్డలు ఉండరు. జర మా ఆటోలు కూడా ఎక్కువరమ్మా తల్లి, పుణ్యం ఉంటుంది. మేము కూడా బతకాలమ్మా, మాకు కూడా పొట్ట ఉంది. ఆటో ఈఎంఐలు కట్టాలి, ఫైనాన్సులు, అప్పులు ఏమి వెళ్తలేవమ్మ మాకు. దయచేసి మేము మారిపోయినామమ్మా. అప్పట్లేక లేవు. చూడురు, మా ఆటోలో ఎవ్వరు ఎక్కుతలేరు తల్లి, ఎవ్వరు ఎక్కుతలేరు. ఇంట్లో ఖర్చులు కూడా వెళ్తలేవు. అమ్మలు అక్కలు దయచేసి మా ఆటోలు కూడా ఎక్కండి అమ్మా. జర ఫ్రీ బస్సులను వదిలిపెట్టి జర పుణ్యం ఉంటుంది మాకు. ఫ్రీ బస్సులు ఎక్కుతారు, కొట్లాడతారమ్మా. ఎందుకు ఆ బాధ అంతా? ఒక్క 10-20 రూపాయలు ఇస్తే మేము ఎక్కించుకొని ప్రశాంతంగా దింపొస్తాం కదా, పుణ్యం ఉంటుందమ్మా. మా ఆటోలు కూడా ఎక్కువ. ఆటోల కిరాయి లేక మా ఇంట్లో గడుచుడే కష్టమైందమ్మా. పొద్దున 10 గంటలకు ఒక్కడు ఎక్కిండు తల్లి, ఇప్పుడు 2 అవుతుంది టైం. వాడిని ఒక్కని ఎక్కించకపోతే మాకేం వెళ్తుంది? వానికి టైం పాస్ కాక చెప్పులు కుట్టుకుంటుండు ఆటోలా. దయచేసి ఇంకొక 10 మంది రండి, తీసుకుపోతా అమ్మా తల్లి. ఒక్కడు ఎక్కిండు, వాడు ఈయనే అన్నం తెచ్చుకొని తిన్నాడమ్మా ఆటోలా. అన్నా ఆటో ఎక్కడ పోద్దానా? ఎక్కడ పోవాలన్నా? ఆటో నగర్. ఆటో నగరా? ఎంత ఇస్తావా? ఇస్తా 100. ఎక్కనా? జర టైం పడుతుందన్నా ప్లీజ్. ఇంకొక 5 ఎక్కించుకపోదామన్నా ప్లీజ్ అన్న. సరే అన్న. ఆగనా? నన్నేమ్మా అమ్మా దామా దాకా దాకా అన్న, కొంచెం అసం జరుగు. అరే ఆగానా, వస్తుంది అన్న. రాక ఇలా ఖాళీగా ఉంది అక్క. దాకా ప్లీజ్ అక్క. అన్న కొంచెం అసం జరగానా, కొంచెం అసం జరుగు. దాకా పోలెక్కుతలేరా ఆటో? ఆటోనన్నా అమ్మక దింగుతాయి. ఇక ఏం చేస్తాం? ఒక్కడు కూడా ఎక్కుతలేడు ఆటో ఫ్రీ బస్సులు వచ్చినాక. అమ్మాలి ఇక ఆటో, లాభం లేదు ఇక. వేరేనే